హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. కాగ్నిజెంట్ అండ్ జెన్పాక్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. లైక్ రెండు వాక్ ఇన్ డ్రైవే అండ్ 29th జరుగుతున్నాయి ఈ డ్రైవ్స్ అనేవి. బెంగళూరు లొకేషన్కి జరుగుతుంది కాగ్నిజెంట్ యొక్క డ్రైవ్. 29th జరుగుతుంది అండ్ ఇది ఎగ్జాక్ట్ టైం. లైక్ మీరు 9:30 కంటే 9 కంతా అక్కడికి వెళ్ళిపోండి. అండ్ ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ జరుగుతుంది ఈ డ్రైవ్ అనేది, లైక్ ఆఫీస్ లొకేటెడ్ ఏరియా ఏది అని. జాబ్ డిస్క్రిప్షన్కి వచ్చేస్తే graduates with good communication skills with both verbal and written. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి అండ్ 22-23 పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అండ్ పీజీ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాదు. షుడ్ రెడీ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్, లైక్ మీకు నైట్ షిఫ్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ షుడ్ రెడీ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్, లైక్ ఇదైతే ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. మస్ట్ హ్యావ్ ఆల్ ప్రాపర్ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అండ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్. మీరు గ్రాడ్యుయేట్ అయినట్టు మీ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి అండ్ మీ ఐడి ప్రూఫ్ లైక్ ఆధార్, పాన్ ఇవి మీ దగ్గర ఉండాలని చెప్తున్నారు. మస్ట్ క్యారీ 2 కాపీస్ ఆఫ్ సివి అండ్ 1 నేషనల్ ఐడి ప్రూఫ్. రెజ్యూమ్ అనేది తీసుకెళ్లాలని చెప్తున్నారు. 2 కాపీ ఆఫ్ రెజ్యూమ్స్ ఉండాలి మీ దగ్గర అండ్ నేషనల్ ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి, మోస్ట్లీ ఆధార్ కానీ లేకపోతే పాన్ కార్డ్, ఇవి ఏదైనా తీసుకెళ్తే మీరు లైక్ ఓటర్ ఐడి ఎనీథింగ్ ఇస్ ఫైన్, ఇదైనా ఒకటి తీసుకొని వెళ్తే ప్రూఫ్ సరిపోతుంది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రఘువరన్, లైక్ మీరు డ్రైవ్ అటెండ్ అవుతారు కదా, అక్కడ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అంటే రఘువరన్ అనే పర్సన్ని కాంటాక్ట్ అవ్వాలి, ఈ డ్రైవ్కి వచ్చామని చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఇది ఫుల్ టైం పర్మనెంట్. వన్స్ జాబ్ అని అంటే లైక్ ఫుల్ టైం పర్మనెంట్ అయిపోతారు కాగ్నిజెంట్లో ఈ డ్రైవ్కి అటెండ్ అయిపోతే. నెక్స్ట్ వచ్చేసి జెన్పాక్ట్ది 29th జూన్ జరుగుతుంది డ్రైవ్. ఇది హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది. ఇంతకుముందు చూసింది వచ్చేసి కాగ్నిజెంట్ బెంగళూరు లొకేషన్, జెన్పాక్ట్ అనేది హైదరాబాద్లో జరుగుతుంది. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా డ్రైవ్ అనేది అటెండ్ అయిపోండి. జాబ్ డిస్క్రిప్షన్ లైక్ ఎవరికైనా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చేస్తుంది. జెన్పాక్ట్ అనేది ఎలాంటి డిఫరెన్సెస్ చూపించదని చెప్తున్నారు. అండ్ వాక్ ఇన్ డ్రైవ్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ రోల్ వాయిస్కి జరుగుతుంది. ఇంగ్లీష్ వచ్చి ఉండాలని చెప్తున్నారు ఖచ్చితంగా. అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి రిజల్ట్స్ వెయిట్ చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎలాంటి ఇష్యూస్ ఉండవు. 29 జూన్ జరుగుతుంది డ్రైవ్. 11 AM స్టార్ట్ అయిపోతుంది డ్రైవ్ అనేది. మీరు అరౌండ్ 10:30కి అక్కడ ఉంటే సరిపోతుంది. అండ్ జెన్పాక్ట్ ఇదైతే ఎగ్జాక్ట్ లొకేషన్, లైక్ ఎక్కడ జరుగుతుంది డ్రైవ్ అనేది ఎగ్జాక్ట్ ప్లేస్ ఇది. వర్క్ లొకేషన్ హైదరాబాద్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్, లైక్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి అండ్ ఫ్లెక్సిబిలిటీ ఎనీ షిఫ్ట్, లైక్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, లేదంటే నైట్ షిఫ్ట్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. రెస్పాన్సిబిలిటీస్ రెస్పాండ్ టు కస్టమర్ క్వైరీస్ అండ్ కస్టమర్ కన్సర్న్స్, కస్టమర్స్ యొక్క క్వైరీస్ అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ డేటా కలెక్షన్ టు ఎనేబుల్ రికవరీ ఆఫ్ అకౌంట్ అండ్ యూజర్స్, అకౌంట్ రిలేటెడ్ ఇష్యూస్ మీద వస్తారేమో మోస్ట్లీ కస్టమర్స్, సో దానికి రిలేటెడ్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మెయింటైన్ ఏ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్లయింట్ ప్రాసెస్ అండ్ పాలసీస్, మీరు వర్క్ చేసే ప్రాసెస్కి క్లయింట్స్ ఉంటారు కదా, వారు పెట్టిన పాలసీస్ కానీ ప్రాసెస్ రిలేటెడ్ కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉండాలి అండ్ మీకు నాలెడ్జ్ ఉండాలి దానికి రిలేటెడ్గా. రిప్రొడ్యూస్ కస్టమర్ ఇష్యూస్ అండ్ అడ్వాన్స్ ప్రోడక్ట్ బగ్స్, ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ టు అవర్ కస్టమర్స్, లైక్ మనం కస్టమర్ క్వైరీస్ క్లియర్గా సాల్వ్ చేసినామంటే ఇంకా అదే మనం మంచిగా ప్రొవైడ్ చేసిన కస్టమర్ సర్వీస్. క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ ఎక్సెప్ట్ లా, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఎక్సెప్ట్ లా లైక్ లా చదివిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. ఇందాక కాగ్నిజెంట్లో చూసినప్పుడైతే పీజీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని పెట్టారు కదా, అందులోనూ 22-23 వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇదైతే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ విత్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ 1 year ఇన్ వాయిస్ ప్రాసెస్ కెన్ ఆల్సో అప్లై, లైక్ 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఎఫెక్టివ్ ప్రోబింగ్ స్కిల్స్ అండ్ అనలైజింగ్ అండర్స్టాండింగ్ స్కిల్స్. ప్రోబింగ్ స్కిల్స్ అంటే క్వశ్చన్స్ వేయడం, లైక్ మీకు ఏదైనా కొన్ని ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కస్టమర్ దగ్గర నుంచి మీరు ప్రాపర్గా క్వశ్చన్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడమే ప్రోబింగ్ అంటే. అనలాటిక్ స్కిల్స్ విత్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్, ఎక్సలెంట్ ప్రొఫిషియన్సీ విత్ రిటర్న్ ఇంగ్లీష్ అండ్ న్యూట్రల్ ఇంగ్లీషెస్, అంటే లైక్ బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి బట్ రిటర్న్ అనేది బాగా వచ్చి ఉండాలి, లైక్ రిటర్న్లో మీకు బాగుండాలి, లైక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్తున్నారు. షుడ్ ఏబుల్ టు వర్క్ ఇన్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ వీకెండ్ షిఫ్ట్స్, రొటేషనల్ షిఫ్ట్స్ ఉండొచ్చు, సో వీక్ ఆఫ్స్ అనేవి మధ్యలో రావచ్చు, లైక్ థర్స్డే ఫ్రైడే ఓ ట్యూస్డే వెన్స్డే సంథింగ్ లైక్ దట్. మిగతా 5 days వర్క్ చేయాల్సి ఉంటుంది.
మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలంటే 3 కాపీస్ ఆఫ్ అప్డేటెడ్ రెజ్యూమే, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, 1 ఒరిజినల్ ఆధార్ కార్డ్ అండ్ 2 కాపీస్ ఆఫ్ ఆధార్ కార్డ్. సో ఇవైతే మీరు తీసుకెళ్ళాలని చెప్తున్నారు. ఈ 4 డాక్యుమెంట్స్ లైక్ రెజ్యూమ్ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ఆధార్ కార్డ్ అండ్ 2 కాపీస్ ఆఫ్ ఆధార్ లైక్ ఒరిజినల్ ఉండాలి అండ్ కాపీస్ లైక్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలని చెప్తున్నారు. ఇదండి కాగ్నిజెంట్ అండ్ జెన్పాక్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. వాక్ ఇన్ డ్రైవ్స్ రెండు 29th. సో హైదరాబాద్ అండ్ బెంగళూరులో ఎవరైనా ఉన్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఎవరైనా తెలిసిన డ్రైవ్ ఉంది కాబట్టి మీరు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ నేను ఇంకా అమెజాన్ నుంచి కూడా నాకు మెయిల్స్ వచ్చాయి లైక్ అప్లై చేసుకోండి అని. ఎంహెచ్ఎస్ఎల్ రోల్ సంథింగ్ ఆ రోల్కి ఏదో వచ్చింది అనుకుంటా, మై హెచ్ఆర్ లైఫ్ సపోర్ట్ సంథింగ్ ఆర్ ఎల్ఓఏ సంథింగ్ ఏదానికో అయితే మెయిల్ వచ్చింది. సో దానికి రిలేటెడ్ కూడా నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్నాను. సో దానికి రిలేటెడ్గా వీడియో ఇంకా తీస్తున్నాను. సో అది కూడా పోస్ట్ చేసేస్తాను. మీన్ వైల్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినారంటే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ షేర్ చేసినా మీకు తెలిసిపోతుంది, లేకపోతే నా డ్రైవ్ ఉన్నా మీకు తెలుస్తుంది. సో మీ డ్రైవ్ కూడా అటెండ్ అయిపోవచ్చు. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.